ప్రేమతో జయించవచ్చు అంటే కూడా చిరంజీవి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు బాగా మీకు గుర్తే ఉండి ఉంటుంది 1999 ఏప్రిల్ 24 అనుకుంటా ఒక్క ఓటుతో ఓడిపోయినటువంటి ప్రభుత్వం నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఒకే ఒక్క ఓటుతో వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోయింది. నిజంగా ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం ఆ ఒక్క ఓటు ప్రస్తుత రాజకీయాల్లో అయితే ఒక్క ఎంపీ ఓటు కోసం 10 మంది ఎంపీ ఓట్లను కొని ఆ పక్కన పెట్టుకునేటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు ఆయన ఒక్క ఓటు కొనడానికి కానీ లేదా ఒక్క ఓటుని లాక్కోవటానికో లేక ఇంకోటి చేయటానికో ఆయన ఎక్కడా కూడా ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని చెయ్యాలి, సమాజానికి మనం ఒక బాధ్యతగా వ్యవహరించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వారు చేసినటువంటి ఆదర్శవంతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు భవిష్యత్తు తరాలకి ఒక నిదర్శనం. ఎంత నిదర్శనం అని అంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆయన అనునిత్యం తప్పించారు. ఆ విషయంలో ఆయన కార్గిల్ మనం ఆ టైంలో చూసాం. మనం ఊహించలేం వాజ్పేయి గారు అంతటి నిర్ణయాన్ని తీసుకుంటారు అని. కానీ ఆ నిర్ణయాన్ని తీసుకొని జయించినటువంటి వ్యక్తి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు. జనరల్గా ఏబీవీపీ అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని అంటారు. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, కానీ అది అటల్ బిహారీ వాజ్పేయి పరిషత్ అంటారు. ఎందుకనంటే ఆయన సంఘులో నుంచి వచ్చిన క్రమంలో ఏబీవీపీ నుంచే ఆయన అడుగులు వేసి ముందుకు రావటం జరిగింది. అంటే వారి గురించి మనం చెప్పేటువంటి ఇది కూడా మనకు అది కాదు. ఆయన అంత గొప్ప వ్యక్తి, అంత రాజకీయాలలో ఆయన ఒక ఐకాన్, రాజకీయ నీతిజ్ఞుడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఈనాడు సంపాదకీయంలో ఒక వ్యాఖ్య రాశాడు. అంటే ఆయన గొప్పతనం, వెంకయ్యనాయుడు గారి గొప్పతనం కూడా అది. ఈనాడు సంపాదకీయంలో వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు రాసింది ఏంటంటే, ఆ రోజు వాజ్పేయి గారు నెల్లూరు వస్తూ ఉంటే ఆయన ఒక గుర్రపు బండి మీద మొత్తం ప్రచారం నిర్వహించారంట. వాజ్పేయి గారు వస్తున్నారు రాండి అని చెప్పని మొత్తం దాదాపు 4-5 రోజులు ప్రచారాన్ని నిర్వహించి వాజ్పేయి గారు వచ్చిన తర్వాత వాజ్పేయి గారితో మాట్లాడినప్పుడు ఆయన వెంకయ్యనాయుడు గారి యొక్క ఆలోచన విధానాలు నచ్చి ఆ రోజు చెయ్యి పెట్టుకొని నడిపించి ముందుకు తీసుకెళ్ళి చివరికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నన్ను కూర్చోబెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. నాకు అక్కడి నుంచి అంత అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఆలోచనలు, ఆయన మార్గదర్శకంలోనే ఆయన విలువలని కాపాడే విధంగా నా రాజకీయ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను అని చెప్పి ఆయన గొప్పగా రాశారు. సరే, ఇక చంద్రబాబు నాయుడు గారికి వాజ్పేయి గారికి ఉన్నటువంటి అనుబంధం, వారు ఢిల్లీ వస్తున్నారు అని అంటే వాజ్పేయి గారు అక్కడ ఉండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంటే అక్కడ ఎవరు ఏ సందర్భం వచ్చినా ఏ ఆలోచన వచ్చినా అది చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయటం, వారితో డిస్కస్ చేయటం, అలాగా ఒక నిర్ణయాలు కాదు. ఆ రోజుల్లో అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతిగా చేయటం కాదు, చాలా నిర్ణయాల్లో వాళ్ళిద్దరూ కలిసి చాలా నిర్ణయాలు చేశారు. సరే, ఒకటి కాదు చాలా చెప్పొచ్చు. అజిత్ గారు, మోడీ బయట ఉంటుంది సార్. ఒకసారి నరేంద్ర మోదీ గారు ఈరోజు 100 జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవన్నీ కూడా ఒకసారి అజిత్ గారు బయటికి వెళ్తాం. जब देश में अटल जी की सरकार बनी तो उन्होंने पानी से जुड़ी चुनौतियों को हल करने के लिए गंभीरता से काम शुरू किया था. जैसी अटल जी की सरकार गई, वो सारी योजनाएं, सारे सपने ये कांग्रेस वालों ने आते ही ठंडे बस्ते में डाल दिया. आज हमारी सरकार देश भर में नदियों को जोड़ने के अभियान को गति दे रही है. केन बेतवा लिंक प्रोजेक्ट का सपना भी अब साकार होने वाला है.